కాటేరమ్మ ఈ పేరు మనం సలార్ మూవీలో వినే ఉంటాం. మరియు ఈ కర్ణాటకలో అనమాట ఈ దేవత చాలా స్పెషల్. ఈ కాటేరమ్మ రియల్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? శివుడికి తెలియకుండా అనమాట పార్వతీమాత అడవిలో ఒక్కతే వెళుతూ ఉంటుంది. అలా 2 రోజులైతే వెళుతూ ఉంటుంది. అయితే శివుడు అనమాట ఒకరోజు పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత అనమాట నువ్వు ఎక్కడికి పోతున్నావు, నీకు ఏమైందని పార్వతీమాతను అయితే క్వశ్చన్ చేస్తాడు. అయితే పార్వతీమాత అంటుంది, నేను ఎక్కడికి పోవట్లేదు, నాకు బాగానే ఉందని అంటుంది. అయితే పార్వతీమాత ఒకరోజు అడవిలో వెళ్తుండగా శివుడు అనమాట తెలియకుండా ఫాలో అయితే చేస్తూ ఉంటాడు. అయితే పార్వతీమాత అనమాట పూడ్చిపెట్టిన శవాలను అయితే తింటూ ఉంటుంది. దాన్ని చూసి అనమాట శివుడు షాక్ అయిపోతాడు. అయితే తర్వాత రోజు అనమాట ఆ అడవిలో ఒక గొయ్యి అయితే తీస్తాడు. తీసిన తర్వాత కాటెరమ్మ అయితే ఆ గొయ్యిలో అయితే పడిపోతుంది. పడిపోయిన తర్వాత శివుడు ఆ గొయ్యిలోంచి శివుడిని అయితే ఒకేసారి చూస్తుంది. కాటెరమ్మ అయితే ఆ గొయ్యిలో అయితే ఉండిపోతుంది. పార్వతి అయితే మాత్రం పైకి వచ్చేస్తుంది. దాని కారణంగా అనమాట కాటెరమ్మ బ్రతికే ఉంటుంది. అందువల్ల కాటెరమ్మ అయితే అంత స్పెషల్. కాటెరమ్మ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.